జగన్మోహన్ రెడ్డి గారికి కొన్నిసార్లు కేఏ పాల్ గారి లక్షణాలున్నాయేమో అని అనుమానం వస్తుంది. తాజాగా ఒక చిన్న ఘటన జరిగింది. అదేంటంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది అమరావతి రైతులను పిలిపించుకొని మాట్లాడారు. వీళ్ళు ప్రధానంగా ఉండవల్లి, పెనుమాక రైతులు. వాళ్ళందరూ కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి రహదారి అమరావతికి. రాజమార్గం లాంటిదనుకోండి. ఢిల్లీలో జనపథలాగా. దాని నిర్మాణానికి ఆ భూములు అవసరం. ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి హైవేలో కలపాలి. ఈ ఉండవల్లి, పెనుమాక అనేవి హైవేకి దగ్గరలో ఉంటాయి. వాళ్ళు మాత్రం ఇవ్వలేదు. కారణాలేమిటి అనేది నిన్న వీడియోలో చెప్పాను నేను. దానికి సంబంధించి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి మొరబెట్టుకున్నారు. ఏంటి, మా భూముల్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు బలవంతంగా. ఎందుకంటే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం అని. అప్పుడు ఒకాయన ఏం మాట్లాడారంటే, "అసలు సీడ్ యాక్సెస్ రోడ్డే అవసరం లేదు. దానికోసమనే మా భూములు తీసుకుంటున్నారు. పక్కన కరకట్ట రోడ్డు ఉంది గదా! దాన్ని ఎక్స్‌పాండ్ చేస్తే సరిపోతుంది." అనేది ఆయన వ్యూ అనుకోండి. అది మంచి, చెడు అనేది పక్కన పెడదాం. ఆ డిస్కషన్ వేరే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అడిగారో తెలుసా అతన్ని? "సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి? విస్తీర్ణం పెద్దదా?" అన్నాడు. సో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అనవసరం అండి. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఏంది? రోడ్ విస్తీర్ణం పెద్దదా? సో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అనవసరం అండి. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఏంది? రోడ్ విస్తీర్ణం పెద్దదా? సీడ్ యాక్సెస్ రోడ్ యొక్క విస్తీర్ణం కూడా పెద్దదే. కానీ అది కాదు గదా! సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ప్రధాన రహదారి అమరావతిలో. అమరావతి ప్లాన్స్ నిండా ఉన్నది. దాదాపు 2015 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్లుగా దాని గురించి బోలెడన్ని సార్లు చర్చలు జరిగినాయి. ఎందుకు సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఇంతవరకు పూర్తి కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు చెప్తాడు గానీ, ఇంతవరకు ప్రధాన రహదారినే పూర్తి చేయలేదు. దానివల్ల అసలు అమరావతిలోకి వెళ్ళడానికే సరైన మార్గం లేదు. ఆ కరకట్ట రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది. దాని మీద నుంచి ఇప్పటికి వెళ్ళాల్సొస్తోంది. కాబట్టి ఈయనెప్పుడు కడతాడు ఇంకా అమరావతి? ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఎందుకు ఈ నిర్మాణం పూర్తి కాలేదు అంటే, ఇట్లా ఉండవల్లి రైతులు ఇవ్వడం లేదు ల్యాండ్. ఆ కారణం చేత అది మధ్య మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది రోడ్డు అనే విషయాలు కూడా గతంలో చాలాసార్లు చర్చకొచ్చినాయి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంతకుముందు అపోజిషన్ లీడర్‌గా ఉన్న వ్యక్తి ఈ అమరావతిని ప్రపోజ్ చేసినప్పుడు, దాని నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ అపోజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి, అపోజిషన్ లీడర్ ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా అమరావతి గురించి, రాజధాని గురించి రకరకాలుగా మాట్లాడే వ్యక్తి. కొత్త కొత్త ప్రతిపాదనలు చెప్పే వ్యక్తి. అమరావతి ఎందుకు వద్దో మాట్లాడే వ్యక్తి. ఆయనే కదా! ఆయన పార్టీలో అందరూ మాట్లాడతారు గదా! కాబట్టి మనం ఏమనుకుంటాం, ఆయనకి కనీస అవగాహన ఉంది అమరావతి గురించి అనుకుంటాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి? విస్తీర్ణం ఎక్కువుందా అదా సీడ్ యాక్సెస్ అంటే? అని అడిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి అమరావతి గురించి ఏమీ తెలీదు అని అర్థం. తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు అని అర్థం. ఎక్కువ ప్రయత్నం కూడా చేయక్కర్లా. ప్రయత్నం చేయకుండానే చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే అదే పనిగా దాని గురించిన డిస్కషన్‌లు అవుతాయి. యాక్చువల్‌గా ఉండవల్లి ఈ రైతులకు సంబంధించిన భూముల్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకుందాము అని చెప్పి 2018లోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దానికి సంబంధించి కొంతమందికి అకౌంట్‌లో డబ్బు కూడా వేసేశారు. వాళ్ళు తీసుకోలేదనుకోండి, అది వేరే విషయం. డబ్బు కూడా అకౌంట్‌లో వేశారు. ఏది, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం కింద ఎంత కాంపెన్సేషన్ పే చేయాలో అంతకి వేశారు. ఎందుకంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి కావాలి అంటే, మధ్యలో ఉన్న గ్యాపుల్ని ఫిల్ చేయాలి అంటే ఎక్వైర్ చేయాల్సింది ఇంకో మార్గం లేదని. అయితే తర్వాత ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారొచ్చారు. అలా అది స్తంభించిపోయింది, అందరికీ తెలుసు అమరావతి. 2024లో వీళ్ళెళ్లి అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటి, ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఈ విధంగా అప్పట్లో వీళ్ళు ఎక్విజిషన్‌కి నోటిఫికేషన్ ఇచ్చారండి. దాన్ని మీరు విత్‌డ్రా చేస్తే బాగుంటుంది అని. అప్పుడు అమరావతి ఎప్పటికీ ఇక కాదు అని. అధికారంలోంచి దిగిపోయే ముందు 2024 ఫిబ్రవరిలో అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌ని, ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌ని ఉపసంహరించుకుంది. ఇదంతా చేసింది ఆయన ప్రభుత్వంలోనే గదా! జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. కాబట్టి ఆయనకి అవగాహన ఉండాలి గదా! సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి? ఇంకా చాలా రోడ్లున్నాయి. అవన్నీ ఏమిటి అనేది ఆయనకి తెలియాలి. జనరల్‌గా అవగాహన ఉండాలి. టెక్నికల్ విషయాలు తెలియకపోవచ్చు ఎవరికైనా. కానీ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏమిటి అంటే, రేపాయన అసలు గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే ఏంటి? అక్కడ ఐకానిక్ అసెంబ్లీ బిల్డింగ్ కడుతున్నారా అంటే ఏంటి? అని అడుగుతాడా? అని అనుమానం వస్తుంది. అది అజ్ఞానం కిందకొస్తుందా? లెక్కలేనితనం కిందకొస్తుందా? తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కూడా లేనటువంటి ఆయన వైఖరి
కిందకొస్తుందా? ఏమీ తెలుసుకోకుండానే అమరావతి గురించి దాన్ని అపోజ్ చేశారా? ముందు అమరావతిలో అందరూ కమ్మవాళ్ళే ఉన్నారని కదా ప్రచారం చేశారు. నేను నిన్నే చెప్పాను ఆ వీడియోలో. ఇందులో చాలా కులాల వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా. కమ్మ వాళ్ళకి ఎక్కువ భూములున్నాయి అంతే తేడా. ఇన్‌ఫాక్ట్ ఉండవల్లి, పెనుమాక ఇతర ప్రాంతాల్లో రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారికి చాలా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. తాడేపల్లిలో మీరు నేషనల్ హైవే పక్కన ఎక్కువ ఉన్నది రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి వారి పొలాలే. అవే ఇప్పుడు అక్కడే బిల్డింగ్‌లన్నీ కట్టారు. వాటినే ప్రభుత్వం అద్దెలకు తీసుకుంది యాక్చువల్‌గా. చాలా ఆఫీసులు పెట్టడానికి. ఇవన్నీ వాస్తవాలు. కాకపోతే అప్పట్లో ఆ రకమైన ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నమ్మటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. చాలామంది ప్రచారం చేశారు బయట వాళ్ళు కూడా. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మరి వేరే కమ్యూనిటీలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారన్నట్టుగా వాళ్ళని కలిసారనుకోండి. అది ఓకే. అది ఉద్దేశపూర్వకంగా చేశారులే అని చెప్పి అనుకున్నాను నేను. పొలిటికల్‌గా లాభం గాబట్టి ఇక్కడ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి కులానికి చెందిన వాళ్ళే ఉన్నారు. ప్రచారం చేస్తే పొలిటికల్‌గా లాభం గాబట్టి ప్రచారం చేశారు. ఆయనకి తెలియక కాదు అని జెప్పి. కానీ ఇప్పుడు నిజంగా ఆయన ఆ ప్రశ్న వేస్తే సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి ఆ రోడ్డుకి విస్తీర్ణం ఎక్కువ? అని అడిగాడాయన. ఇంకో విచిత్రం ఏంటంటే ఇది ఇట్లా అడిగాడీయన ఇదేంటి సీడ్ యాక్సెస్ రోడ్ అంటే కూడా తెలీదా ఈయనకి అని చెప్పి ఈ ఫేస్‌బుక్, ఆ సోషల్ మీడియాలో వస్తాయి గదా! అది బహుశా చూసారేమో వెంటనే దాన్ని తీసేశారు. వాళ్ళ అఫీషియల్ వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ పేజ్ ఒకటుంటుంది గదా! యూట్యూబ్‌లో అందులో. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి మళ్ళీ చూస్తే అది లేదు. కట్ చేసుంది మధ్యలో. సో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అనవసరం అండి. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఏంది రోడ్ విస్తీర్ణం పెద్దదా? సో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అనవసరం అండి. ఇప్పుడు దీని అవసరం లేదండి. బైపాస్ రోడ్ ఉంది. దట్ ఈస్ నౌ కాల్డ్ నేషనల్ హైవే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న అందులో లేదు. కాకపోతే ఇవాళేంటంటే ఒకసారి ఇంటర్నెట్‌లోకి వచ్చిన తర్వాత ఇక దాన్ని ఎవరు చెరిపేయలేరు. అది ఎక్కడో చోట ఉంటుంది. మొత్తానికి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా విషయాల్లో చాలా అవగాహన ఉంటుంది. ఉద్దేశపూర్వకంగానే ఆయన మాట్లాడతాడు. అంతేగాని తెలియక కాదు అని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఆయన అసలు అమరావతి గురించి బేసిక్స్ కూడా తెలుసుకోలేదు. తెలుసుకున్న తర్వాత వ్యతిరేకించొచ్చు అది వేరే విషయం. కానీ అసలు తెలుసుకోవటానికి కూడా ఇష్టపడలేదు. ఏమీ తెలుసుకోకుండానే జస్ట్ బికాజ్ ఆయన చంద్రబాబు నాయుడు గారు కడతన్నాడు కాబట్టి అమరావతిని మనం అపోజ్ చేయాలి. దాన్ని పూర్తి కానివ్వకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడాడు. అవగాహన ఉండి కాదు అని చెప్పి మరొక్కసారి తేటతెల్లమైంది.